హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది ఆకాకరకాయ పచ్చిరొయ్యలునండి. ఇదిగో నేను పావు కిలో ఆకాకరకాయలు తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాక చూద్దామండి ఎలా చేసుకోవాలి. ఇవ్వండి, నేను ఆకాకరకాయలు కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు అన్ని కట్ చేసేసుకున్నానండి. ఆకాకరకాయలు ఇలాగ ఒక కాయ 4 ముక్కల కింద ఇలా కోసుకున్నానండి. నేను 4 ముక్కల కింద చిన్నగా కాలితే చిన్నగా కోసుకోవచ్చండి. నేను గింజలతో సహా కోసేస్తానండి. నేను ముదిరిపోయినా సరే మేము గింజలు వేసేసుకుంటాం. మేము గింజలతోటే చాలా బాగుంటుందండి కూర. ఇప్పుడు చూద్దామండి. బాణలి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి. ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు ఇలాగా సగం వరకు వేగాయండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేస్తున్నానండి. నేను దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. రొయ్యలు ఉల్లిపాయ కలిపి వేగుతాయండి. ఇలాగా ఇలా రొయ్యలు ఉల్లిపాయలు కలిపి కాసేపు వేసుకున్నామండి. ఇవ్వనండి, ఇప్పుడు రొయ్యలు ఉల్లిపాయలు కూడా వేగిపోయండి. నేను ఇంకొంచెం పసుపు వేస్తున్నానండి. ఇందాక రొయ్యలకు కొంచెం పసుపు పట్టించాను నేను. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. నేను అలాగే ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇదండి, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేస్తున్నానండి. నేను కాకరకాయ ముక్కలు వేస్తాను కదండి. మళ్ళీ నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇందాక కొద్దిగా రొయ్యల్లో కూడా వేసాను నేను. ఇందులోనే 1 స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నానండి. నేను ఇలా కాసేపు ఆయిల్లో కాకరకాయ ముక్కలు అవి కూడా మగ్గాక చూద్దామండి. ఇలా నేను మూత పెట్టేస్తున్నాను. కాసేపు వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు ఇలా కాసేపు మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో నేను మసాలా పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్ వేస్తాను. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. వాటర్ వేసానండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోసానండి దీంట్లోని. ఇలా ఎగురే కదండి మనకి, ఎగురికి సరిపోతుంది ఇలాగ వాటర్. అలాగే కాకరకాయలు ఇలాగే గింజలతో చాలా బాగుంటుందండి. దీన్ని మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. నేను మూత పెట్టేస్తున్నాను. చూద్దామండి ఒకసారి.
ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి నేను. అలాగే పావు స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఇంకా వాటర్ చాలా ఉంది కదండి, ఇంకా మొక్క కూడా ఉడకాలి. అందువల్ల నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నానండి. చూద్దామండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి. ఇంకా కొంచెం టైం పడుతుందండి. ఆ కాకరకాయ ఉడకటాక ఒక అరగంట అలా పడుతుందండి. మెత్తగా ఉడకాలి బాగా. ఇదిగండి, నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి. కొద్దిగా ఇలా నచ్చేసి వేస్తాను సార్. చూద్దామండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చాక చూద్దాం. నేను మూత పెట్టేస్తాను. ఇదిగండి, ఒకసారి చూద్దామండి. అయిపోయిందండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. నేను వేసిన ఉప్పు అన్నీ కూడాని. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇదిగోనండి, ఆ కాకరకాయ పచ్చిరొయ్యల కర్రీ అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి. ఇది ఆ కాకరకాయ చేదనుకుంటాం కానీ అస్సలు చేదు ఉండదండి. ఈ కాకరకాయ నిమ్మకాయ పిండుకుని తింటే ఈ కర్రీ సూపర్ ఉంటుందండి. అలాగేనండి, ఈ ఆ కాకరకాయ పచ్చిరొయ్యలు కూర మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.